దేవుడు నామన వందనాలండి. దేవుడు మరొక ఉదయాన్ని ఇచ్చి ఆయన వాక్యం చెప్పే కృపనిచ్చాడు. ఈరోజు దావీదు కీర్తన 119, 125లో దావీదు మహారాజు అడుగుతున్నాడు జ్ఞానం గురించి. ఏమని అడుగుతున్నాడంటే, దేవుడిని ప్రభా నీ శాసనములను గ్రహించే జ్ఞానం నాకు దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనమైతే ఈలోక జ్ఞానం అడుగుతాము. మరి ఈలోక జ్ఞానం దేవుని దృష్టిలో వ్యక్తము. మనం ఏమడగాలంటే పరిశుద్ధ జ్ఞానం అడగాలి. దావీదు మహారాజు కూడా ఆ రీతిగానే మరి దైవ జ్ఞానం కావాలని, నాకు వెట్టి బంగారం వద్దు ప్రభా, నీ దైవ జ్ఞానం నాకు దయచేయి, అప్పుడు నువ్వు నడిపించిన మార్గంలో నేను నడవగలుగుతాను, నీ జ్ఞానం ఉంటని దావీదు మహారాజు అడుగుతున్నాడు. 127లో ఏమంటున్నాడంటే 119, 127 అపరంజి కంటేను బంగారం కంటేను నీ జ్ఞానం విలువైనది కాబట్టి నీ జ్ఞానం నాకు అనుగ్రహించమని దావీదు మహారాజు అడుగుతున్నాడు. అదే రీతిగా ఆయన కొడుకు కుమారుడైన సొలొమోను రాజు కూడా మరి ఆయన ఏది ఎంచుకోలేదు కానీ నాకు జ్ఞానం కావాలని అడిగినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత మరి అన్నీ కూడా సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. మనము కూడా మన జీవితాల్లో ఈ లోకంలో జీవిస్తున్నాము, మనకు కూడా పరిశుద్ధ జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానం వ్యర్థము కాబట్టి ఈ లోక జ్ఞానం నరకానికి నడిపిస్తుంది. మరి పరలోక జ్ఞానము దైవ జ్ఞానము నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి దావీదులాగా మనము కూడా జ్ఞానం అడిగి దినదినము ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధ జ్ఞానము కావాలి. కాబట్టి దేవుడిని అడిగి పొందుకుంటామండి. ఈ వాక్యం దేవుడికి